హాయ్ అండి. పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం. కానీ వర్షాకాలం అయితే నేను పానీపూరి తినను. అక్కడ ఏ వాటర్ వాడతారో ఏంటో అని నాకు భయమేస్తుందనమాట. అందుకని చెప్పి నేను ఇంట్లోనే పానీపూరీలు ప్రిపేర్ చేసుకుంటాను. ఇంట్లో పానీపూరి చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందని అనుకుంటారు అందరూ. కానీ పానీపూరి మసాలా దొరుకుతుందండి మనకు సూపర్ మార్కెట్‌లో. అలాగే పూరీలు కూడా దొరుకుతాయి. 5 మినిట్స్‌లోనే మనం పానీపూరి రెడీ చేసుకోవచ్చు. పూరీలైతే ఈ విధంగా ప్యాకెట్స్‌లో వస్తాయి. నేను ఈ ప్యాకెట్‌ని వాడుతున్నాను. చాలా బాగున్నాయి ఇవైతే టేస్టు. వీటిని ఆయిల్‌లో వేస్తే ఇలా పూరీల్లా పొంగుతాయి. చూడండి ఎంత బాగా పొంగినాయో. వాటర్‌లో కలిపి మసాలా అయితే చాలా బాగుంటుంది. బయట పానీపూరి బండి దగ్గర తిని టేస్టే వస్తుంది. నేనైతే ఈ బ్రాండ్ మసాలానే వాడుతున్నానండి. పానీపూరి మసాలా ఏ సూపర్ మార్కెట్‌లో అయినా దొరుకుతాయి. వాటర్‌లో మసాలా కలిపేటప్పుడు మనకు కావాల్సిన టేస్ట్‌లోనే కలుపుకోవచ్చు. పూరీలో స్టఫింగ్ కోసం 4 బంగాళదుంపలు తీసుకుని ఉడకబెట్టి ఇలా మెత్తగా స్మాష్ చేసి ఇందులో ఉప్పు కారం కలిపేశాను. బయట వర్షం పడుతుంటే మా అబ్బాయి నేను ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా పానీపూరి లాగించేసాము. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.